ఇప్పుడు మనం ఏం చేద్దాం 16th వన్ చూద్దాం 16th సొల్యూషన్ ఏమి ఇచ్చిండు కాక మనకి గ్రాఫ్ కదా డ్రా ద గ్రాఫ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ గివెన్ quadratic polynomial p of x equals to x square minus 5x plus 6 and find the zeros of the polynomial from the graph అన్నాడు అంటే గ్రాఫ్ లకి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి సో నేను దీన్ని లెట్ y is equals to x square minus 5x plus 6 అనుకుంటా వాల్యూస్ రాద్దాం ఫస్ట్ ఏంది x ఉంది కదా x అంటే x స్క్వేర్ ఉంది కదా x రాసేసేయి తర్వాత దీన్ని స్క్వేర్ చేసేసేయి తర్వాత 5x ఉంది తర్వాత ప్లస్ 6 ఉంది దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే y వస్తుంది సో లైన్లు కొట్టుకో వాల్యూస్ ఏ నుంచి ఎడికి తీసుకుందాం -5 నుంచి 5కి తీసుకుందామా తీసుకుందాం -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 కరెక్ట్ వచ్చింది మీరైతే మంచిగా స్కేల్ తోటి పెన్సిల్ తోటి మంచిగా కొట్టుర్రి సరేనా ఇక్కడ మనం స్క్వేర్ చేసినాం అనుకో -5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది -5 ఇంటూ -5 ఎప్పుడైనా నెగిటివ్ టర్మ్కి స్క్వేర్ ఉన్నా కానీ ఏమవుతుంది అంటే పాజిటివ్నే అవుతుంది సో 5 స్క్వేర్ 25 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 0 1 4 9 16 25 రాసేసినాం తర్వాత ఏంది -5x కదా ఇక్కడ సింబల్ చూసుకోవాలి -5x సో -5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -5 ఉంది ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అనమాట మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20 మైనస్ 15 కాదు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ప్లస్ 5 జీరోకి ఇంటూ చేస్తే 0 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సింపుల్గా ఒక షార్ట్ కట్ చెప్పాలా మైనస్ ఉంటే ఇట్లా సింబల్ అని చేంజ్ అవుతాయి సో 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 రాసినాం కాన్స్టెంట్ కాబట్టి +6 +6 +6 +6 +6 అమ్మా +6 +6 +6 +6 +6 ఇప్పుడు ఏం చేయాలి సాల్వ్ చేసుకోవాలి ఈడనే పోతుంది అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా 25 + 25 50 66 సారీ 56 లాస్ట్లో ఇంకొకటి యూనిట్ ఉంటుంది ఏంటది ఆర్డర్డ్ పేరు ఉంటుంది x, y అదే గ్రాఫ్లో పెట్టడానికి పాయింట్ కావాలి కదా అది ఈడనే ఉంటుంది అన్నమాట సరేనా 56 20 36 42 9 + 5 15 15 15 30 4 + 6 10 20 6 6 12 + 6 1 + 6 7 7 - 5 + 2 ఇగో 7 - 5 + 2 2 + 4 సారీ 6 + 4 10 10 - 10 0 6 + 9 ఫస్ట్ ప్లస్ యాడ్ చేయి 6 + 9 15 15 - 15 0 22 - 20 + 2 25 - 25 కదా +6 సో ఇది ఏమవుతుంది -5, 56 -4, 42 ఇట్లా నీట్గా రాయాలన్నమాట మైనస్ నాది నీట్గా లేదు మీరు నీట్గా రాసుకోండి -1, 12 0, 6 1, 2 2, 0 3, 0 4, 2 5, 6 దీనికి గ్రాఫ్ గీట్ అయి చేయాలి కదా గ్రాఫ్ గీసేద్దాం గ్రాఫ్ పేపర్ లేదుగా మనకి సో మనమే గీద్దాం ఎక్స్ యాక్సిస్ లైన్ నుంచి ఈ పండబెట్టిన లైన్ ఎక్స్ యాక్సిస్ అంటారు నిలబెట్టిన లైన్ వై యాక్సిస్ అంటారు సో ఎక్స్ యాక్సిస్ మీద ఏంది 5 నుంచి 5 వరకు కదా 1 2 3 4 5 -1 -2 -3 -4 -5
ఇప్పుడు y యాక్సిస్లో ఎట్లా తీసుకుందాం అన్న అంటే ఇది 0,0 దీన్ని ఆరిజిన్ అంటాము. వాల్యూలు చూడు 6, 12, 30 మొత్తం 56 దాకా 6 టేబుల్ వస్తుంది. 6 టేబుల్ తీసుకుందాం అంటావా? ఇక్కడ మళ్ళీ 2, 6 అది వచ్చింది కదా. సో ఏం చేద్దాం బాయ్, 6 వద్దు, 2 గిట్ వద్దు. సో ఏం చేద్దాం బ్రో, పాయింట్లు దగ్గర అవుతాయి. 4 9s 36 వస్తలేగా. సో అప్పటిదాకా 6 తీసుకుందాం. 6, 12, 18, 24, 30 మన పాయింట్ల డిపెండెంట్ బట్టి తీసుకోవాలి. 42 ఈ కింద గిట -6, -12, -18, -24, -30, -36. ఇప్పుడు ఏమవుతుంది, స్కేల్ రాయాలి కదా గ్రాఫ్లో. ఆన్ x యాక్సిస్ 1 centimeter equals to 1 unit, on y axis 1 cm is equals to 6 units. ఎందుకంటే 6 తీసుకున్నా కదా. ఇప్పుడు పాయింట్లు సబ్స్టిట్యూట్ చేయాలి. -6, -5, 56 ప్లస్ అంటే మీదకి వస్తుంది, మైనస్ అంటే కిందికి వస్తుంది. సో ఇక్కడ -5, 56 ఇక్కడ ఎన్నో ఉంటుంది. అయిపోయింది. తర్వాత -4, 42 సో ఈడ ఉంటుంది. ఇది గ్రాఫ్లో అయితే పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇందులో అయితే అడ్జస్ట్ గారి కర్వ్ రావాలి మనకి, ఎందుకంటే x² ఈక్వేషన్ ఉంది. -3, 30 పాయింట్ పేరు రాయకపోయినా కదా. -2, 20 ఈడ, -1, 12 ఈడ, 0, 6 ఈడ, 1, 2 ఈడ, 2, 0 ఈడ, 3, 0 ఈడనే, 4, 2 ఈడ, 5, 6 ఈడ. సో ఏమొచ్చింది మనకు, కరెక్ట్ వచ్చింది బాయ్. 2, 0, 3, 0 ఇగో ఇట్లా వస్తుంది కర్వ్. ఇగో ఇట్లా కర్వ్ వచ్చి ఇట్లా పోతుంది. మీ గ్రాఫ్ పేపర్లో అయితే కరెక్ట్ యూ షేప్లో వస్తుంది. సో ఈ పాయింట్లను జాయిన్ చేసి చిన్నప్పుడు బొమ్మలను జాయిన్ చేస్తారు కదా. ఇగో ఇట్లా అని ఇట్లా జాయిన్ చేయాలి. దీన్ని ఇట్లా మనం ఎక్స్టెండ్ గిటే చేసుకోవచ్చు. ఇది చేసుకున్నాక ఏమైనా పెడతామా అంటే పెడతాం. దీన్ని ఏమి ఈక్వేషన్, x² - 5x + y 6 y = 1. సరేనా, అయిపోయింది. లాస్ట్కి ఏమన్నాడు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్ అన్నాడు కదా. సో బై అబ్జర్వేషన్ ద కర్వ్ లేదా పారాబోలా, మీకు స్కూల్లో ఎట్లా చెప్తే అట్లా, పారాబోలా టచెస్ x యాక్సిస్ ఎట్ 2, 0 x యాక్సిస్ ని ఏడా టచ్ అవుతుంది ఈడ, and 3, 0. Therefore x is equals to 2, 3 are zeros of polynomial, zeros of p of x, that is y. గంతే ఇచ్చిన ఈక్వేషన్ కి గిట్లా రాస్తే మనకి ఎన్ని మార్కులు ఇది 6 మార్క్స్ అనుకుంటా. 6 మార్కులు ఎందుకు మర్చిపోయినాం మనకి ఇది తెలియదా అంటే ఇంటర్వ్యూలో వీడియోలు జరుగుతా బంద్ చేస్తున్నాం, అందుకు మర్చిపోయినాం. గంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు.